భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 21.93% పోలింగ్ నమోదైంది. జిల్లాలోని అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, పాల్వంచ, చుంచుపల్లి మండలాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 138 సర్పంచ్ స్థానాలు, 1123 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా పోలింగ్ బూత్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా లైవ్ ద్వారా అందజేస్తారు. సాంబా, కొత్తగూడెంలో మొత్తం ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది, ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది, దీనికి సంబంధించి పూర్తి తాజా అప్డేట్స్ ఏంటి? సాగుతుంది. చెదురుమదురుగా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మెజారిటీ గ్రామ పంచాయతీలో ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాలన్నింటిలో కూడా ఇవాళ పోలింగ్ కొనసాగుతుంది. అశ్వరావుపేట, దమ్మపేట, అట్లాగే ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లితో పాటు చుంచుపల్లి, పాల్వంచ మండలాల్లో కూడా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అంటే 11 గంటల వరకు అధికారికంగా వెలువడించినటువంటి లెక్కల ప్రకారం 57.57% పోలింగ్ నమోదైంది. దాదాపు ఇప్పుడు మళ్ళీ గంటన్నర గడిచింది. మరొక 10-12% యాడ్ అయితే కనుక 60 నుంచి 70% ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. గతంతో పోలిస్తే చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి విడత ఎన్నికల్లో జరిగినటువంటి లోపాలను సర్దుబాటు చేసుకున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంత ఓటర్లను చెప్పుకోవచ్చు. అందుకే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి 7 మండలాల్లో ఓటర్ల చైతన్యం కనిపించింది. 11 గంటలకే 57.57% నమోదైతే మళ్ళొక 12-13%, దాదాపు 68 నుంచి 70% వరకు 12:30 వరకు పోలింగ్ నమోదైనట్టుగా అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 6 గంటల నుంచే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొనసాగింది. 138 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 1123 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 160 గ్రామ పంచాయతీల ఇక్కడ కూడా దాదాపు 6 మండలాలలో పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, ఖమ్మం ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కామేపల్లి, అట్లాగే ముదిగొండ మదిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముదిగొండ, కొండపల్లి, కూసుమంచి, తిరుమలాపాలెం, ఖమ్మం రూరల్ మండలాలకు సంబంధించినటువంటి 160 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక్కడ అధికారికంగానే 11 గంటల వరకు 64.32% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు గంటన్నర గడిచిపోయింది. అంటే దాదాపుగా మరొక 14 నుంచి 15%, అంటే 75% పైగా పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ పోలింగ్ పర్సంటేజ్ ఖమ్మం జిల్లాలో 90 వరకు పోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక అరగంట నుంచి 30-35 నిమిషాల దాకా సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా గ్రామాల వారీగా చూసినప్పుడు కొన్ని గ్రామాలలో 85 నుంచి 90% దాకా పోలింగ్ నమోదైంది. అట్లాగే ఓవరాల్గా మండల వ్యాప్తంగా చూసినప్పుడు కూడా 80-78, 80-85% దాకా పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యం ఉంది. ఓవరాల్గా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో 90% దిశగా పోలింగ్ కొనసాగుతుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 75 నుంచి 80% దిశగా పోలింగ్ కొనసాగుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.